शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे नमः. రాముల వారు చెప్తున్నారు, హే మహాత్మా, మీ ప్రవచనమంతా వినుచుండగా నాకు నా స్వరూపం పట్ల, ఈ దృశ్యం పట్ల ఏ అభిప్రాయం దృఢపడిందో అది మీ ముందు విద్యార్థినై విశదీకరిస్తున్నాను. మీ అనుజ్ఞచే నా అనుభవాన్ని పరిమిత సాధనమైన వాక్కులో ప్రకటిస్తున్నాను. కాబట్టి దయచేసి కొంచెం వినండి అన్నాడు ఆయన. తత్ అని పిలువబడే ఆ పరమాత్మ సర్వుల సత్తామాత్ర స్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ మీ పాదపద్మలను స్పృశిస్తూ ఆ రామానంద తత్స్వరూపమే ఈ పలుకులు పలుకుచున్నది. రామానంద అంటే మళ్ళీ ఏదో కాదు, అదే ఏ సత్తా సామాన్యం యొక్క స్వరూపము ఏ తత్ పదార్థమైన ఆత్మ అయి ఉన్నదో ఆ సత్తా సామాన్యమే ఈ త్వం అహం కూడా, నీవు నేను కూడా అని అర్థం. నాకు కనపడే త్వం నీవు ఇత్యాది వ్యవహారమంతా నా స్వరూపమే. ఈ ఆకాశము, భూమి, సూర్యచంద్రుడు మొదలైన జాగ్రత్త ఊహారూపమైన స్వప్నము, నిర్లిప్త స్వరూపమైన సుషుప్తి ఇదంతా నా నుండే నా రూపంగానే వస్తున్నాయి. జగత్తంతా అస్థి భాతి ప్రియ రూపమగు అనుభవమే. నా అనుభవమే ఈ దృశ్యము. నా అనుభవం నా స్వరూపమే కదా. కనుక ఈ శోధితత్వం అనబడే దృశ్యము నేనే. ఇదంతా నా యొక్క సద్రూపమే. సమస్తము కూడా శాంతము నాశరహితమగు ఆత్మరూపమే, నిర్వాణ రూపమే. ఈ దృశ్య సత్తా నిర్వాణ రూపము, తృష్ణారహితము, అత్యంత స్వచ్ఛము, పరమ శీతల సుఖస్వరూపము, పరమ ప్రేమాస్పదమైనట్టి ఆత్మసత్తయే గాని మరింకోటేది కానే కాదు. సర్వము ఆత్మస్వరూపంగా ఆత్మబోధ మాత్రంగా దర్శించుటకై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాంఛిస్తూ ఉంటారు. వారికి సర్వదా శుద్ధము, స్వప్రకాశ రూపము, సర్వులకు సదా ప్రేమాస్పదమగు చైతన్యమే అనుభవైక విషయమగుచున్నది. అట్టి శుద్ధ చైతన్యమే సర్వ పదార్థ రూపంగా కూడా ఉదయిస్తోంది. చైతన్యమే ద్రష్ట రూపం, చైతన్యమే దృశ్య రూపం. దృశ్యము చైతన్య రూపమే కాబట్టి దృశ్యము నశించటం అనేది లేదు. దృశ్యమును దృశ్య రూపంగా దర్శిస్తే అది ఏ సంసారం. దృశ్యము సంసార రూపంగా దర్శిస్తే అంతా దుఃఖప్రదమే. దీనిని నిర్వాణ రూపంగా, బోధ రూపంగా, ఆత్మ రూపంగా దర్శిస్తే ఇదంతా నిరతిశయ పరమానంద రూపమే. కాబట్టి మీ దృష్టి ఎలా ఉంటే అది అలా. ఏడవాలి అంటే వేరే దృష్టి కదా, ఎప్పుడైనా అంతే కదా. ఏడవాలని అన్నప్పుడు వేరేగా కనపడుతుంది. నవ్వాలంటే చక్కగా ఎక్కడైనా నవ్వచ్చు. ముందు నవ్వటం రావాలి కదా, హాస్య గ్రంథులు ఉండాలి. అది అట్టి నిర్వాణ రూపమే, ఆత్మరూపమే అంతటా దృశ్య రూపంగా కూడా ఉంది. సంసారము కల్పితమే కాబట్టి లేనే లేదు. ఒక శిల్పి తన బుద్ధి లేక యోచనను అనుసరించే శిల్పాన్ని చెక్కుచున్నాడు కదా. శిల్పి యందు శిల్పరూపం, బుద్ధి యందు ఉన్నట్లే అఖండ పరిపూర్ణ బ్రహ్మమునందు
జగత్తంతా కూడా ఉన్నది. జలాశయంలోని శాంత జలం నుండే తరంగ సమూహాలు స్ఫురిస్తాయి. ఏ తరంగమైనా కూడా తన యొక్క జలత్వాన్ని ఎప్పుడు కోల్పోయింది? లేదు కదా. ఆ తరంగాలన్నిటిలోనూ జలమే ఆకాశాదులుగా ఏర్పడి ఉన్నది కదా. నాసరహితమగు మహా చైతన్యమే అన్నమయ ప్రాణమయ, మీకు తెలుసు కదా కోశాలు, ఆ పంచకోశాలుగా స్ఫురిస్తూ దృశ్య రూపంగా కూడా అనుభూతమవుతోంది. వాస్తవానికి చిదాకాశం అవిభక్తము. అట్లు అవిభక్తం అయి ఉండి కూడా అజ్ఞాన ఆవృతము జడప్రాయమైనట్టి అనేక కృత్రిమ వేషాలను ధరిస్తోంది. చిదాకాశము విభక్తమైన దాని వల్లే బ్రహ్మచే అగుపిస్తోంది. అది ఏ ఏ జీవులచే ఏ ఏ ప్రకారంగా చిరకాలం భావించబడుచున్నదో వారి వారికి ఆయా ప్రకారముగానే భోగ మోక్ష రూపమై ప్రాదుర్భవిస్తుంది. కాబట్టి మోక్షం కావాల్సిన వాడికి మోక్ష రూపం లభిస్తుంది. అక్కర్లేదు కాసేపు నేను కొంచెంసేపు ఏడవాలి కొంచెంసేపు నవ్వాలి అనుకునే వాడికి భోగరు. ఒకనికి స్వప్నంలో తన బంధువు చచ్చిపోయినట్లు కలవస్తూ ఉన్నట్లయితే ఆ స్వప్నద్రష్ట దృష్టిలో స్వప్న సమయంలో ఆ బంధువు చనిపోయినప్పటికీ వాస్తవానికి ఆ బంధువు మరణించనే లేదు కదా. స్వప్న సమయంలో ఈ స్వప్నంలో కనిపించిన బంధువు చావు నిజమైన చావు కాదని గ్రహించకుండానే బంధు మరణం అనుభవిస్తున్నాడు. అలాగే అజ్ఞానికి ఈ దృశ్యము ఈ రూపములు వాస్తవమే అనుకుంటాడు కాబట్టి దుఃఖమునకు అర్హతను పొందుతున్నాడు. అర్హుడను అనుకుంటున్నాడు. ఇహ తత్వవేత్తకో దృశ్యం పట్ల సత్యత్వ బుద్ధి ఉదయించటమే లేదు. అందుచేత అతనికి హర్షం గాని శోకం గాని కలగటం లేదు. ఎవనికైతే ఈ దృశ్య జగత్తంతా కూడా శాంతము శివము ఒక పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నదో, అట్టి భావన అత్యంత దృఢతరంగా అగుచున్నదో, అట్టి వానికి ఇహ భ్రాంతి అనేది ఎక్కడుంది? ఎక్కడి నుంచి పుడుతుంది? ఒకనికి రాత్రి స్వప్నంలో ఒక తాటి ఫల వృక్షం కనిపించింది. ఆ పళ్ళు కోసుకుని తినాలని ప్రయత్నించాడు. కానీ అది ఎక్కలేక సరే మొత్తానికి ఎంతో ప్రయాస పడుతున్నాడు. మెలకువ వచ్చింది. అయ్యో తాటి పళ్ళు కోసుకొని రుచి చూడేసేలాగా మెలకువ వచ్చిందే అనుకున్నాడు. అని అతను దుఃఖాన్ని కొనసాగిస్తే వాడంత మూర్ఖుడు ఇంకోడు ఉన్నాడా? అలాగే అఖండము అప్రమేయమగు ఆత్మయే నేను అను రూపంలో పూర్వజ్ఞానం ఉదయించిన తర్వాత ఇహ దేహ సంబంధములైన భోగాలో వాటికి సంబంధించిన ఉపాయాలో తృష్ణారాహిత్యం జనించటం అనేది స్వభావ సిద్ధం అవుతుంది. కాబట్టి ముందు ప్రయత్నించవలసింది పూర్ణత్వానికి. అది ప్రయత్నించండి అంటే ముందు బాహ్యమైనవన్నీ పూర్తి చేయాలంటున్నారు. దేనికి బాహ్యమైనవి పూర్తి చేయాలి? ఈ లోపల మీ యొక్క ఆయుష్ పూర్తయితే. కాబట్టి ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు. అఖండము అప్రమేయమగు ఆత్మయే నేను అను రూపంలో పూర్ణ జ్ఞానం ఉదయించిన తర్వాత దేహ సంబంధమైన విషయాల పట్ల భోగాలు వాటికి సంబంధించిన ఉపాయాలు ఏ బ్యాంకులో దాచుకుంటే ఎక్కువ వస్తాయి, ఎందులో వేస్తే ఇవన్నీ కూడా అప్పుడు స్ఫురణలకు వస్తాయి. నీ చేత అంటే బ్యాంకులో దాచాలంటే ఇవి చదువుతాయి కదా. ఇప్పుడైతే ఎన్ని ప్రయత్నాలు చేయాలి. మేము ఇవన్నీ పూర్తి చేసుకున్నాక అప్పుడు పూర్ణ జ్ఞానం అంటారు. అప్పటి వరకు నువ్వు ఉంటావని గ్యారెంటీ ఎవరు ఇచ్చారు? ఇచ్చారా ఎవరన్నా? అదేమిటో గ్యారెంటీ ఇవ్వలేదు ఎవరు. అందుకనే కదా గ్యారెంటీ ఇవ్వలేదనే ఫస్ట్ జ్ఞానం సంపాదించరా, తర్వాత సంగతి చూద్దాం బాహ్యం అంటే. కాదండి కొంచెం బాహ్యంలో కొన్ని నా బాధ్యతలు నా ధర్మాలు నా ఇవన్నీ ఉండిపోయా. అదే కదా అని చెప్పి అవి దేనికి అడ్డం? నీకు నీ సాధనగా అడ్డమా? ఎక్కడంటే అడ్డం అయ్యాయా? మీరు అడ్డం అనుకుని ఆ సమయంలో మానేశారు కాబట్టి సిద్ధి పొందట్లేదు. ఏదన్నా చెయ్యొద్దన్నారా, తినొద్దన్నారా? అసలు రిస్ట్రిక్షన్స్ లేవు కదా, అప్పుడు అడ్డం ఎలా అవుతుంది? రిస్ట్రిక్షన్ పెడితే కదా. రోజుకి 20 గంటలు చెయ్యండి అంటే చేస్తా, అప్పుడు కానీ సిద్ధం రాదేమో. ఇక అప్పుడు చేసేదేంది? పేషెంటే. ఫ్రీగా 20 గంటలు కూర్చోమంటే కూర్చోరు కదండి. ఓ ₹1,00,000 ఇచ్చి కూర్చోమంటే కూర్చుంటారు. అమ్మో 1,00,000 ఇచ్చా కాబట్టి 20 గంటలు కూర్చోవాలి ఇప్పుడు, లేదా 4 లక్షలు పోవిందా.
ఏంటంటే ఉన్నది అదే. నువ్వు కొంచెం ప్రయత్నం చేయాలి. అయితే మీరు అనొచ్చు కొంచెం చేస్తున్నాం కదండి, కానీ అక్కడ మూడు ఏకం అవ్వలేదు. మనసా వాచ కర్మణ ఏకం అవ్వలేదు. మనసు చేస్తేనేమో వాక్కు వేరే అంటుంది, చేత వేరే. సరే వాక్కుతో చేద్దాం కదంటే మనసు ఏదో అంటుంది, చేత ఇంకోటి అవుతుంది. మూడు ఏకమైతే అంటే పెద్ద సమయం పట్టదు. 21 రోజుల్లో రాముల వారికి చిన్నపిల్లాడికి వస్తే మీకెందుకు రాదు? అంత భోగాలు అనుభవించిన వాడికే రాముడు భోగాల ముందు మీ భోగాలు ఎంత? అవునా కాదా? అతను చేయి కూడా ఎత్తక్కర్లా, సైగా చేస్తే వాళ్ళే వచ్చి చేయెత్తుతారు. మరి చక్రవర్తి రాజకుమారుడు కదా, అతనికి ఏమన్నా పని చేసుకునే అవసరం ఉందా? ఏమీ లేదు, అన్ని వాళ్ళే చేస్తారు కదా. మరి అంత భోగాలు మీకు అన్ని లేవు కదా పాపం. మరి అంత భోగాలు అనుభవించిన వాడే భోగాలని 21 రోజు అంటే మన కాల పరిమాణం వాళ్ళది కొంత తేడా ఉండవచ్చు గాక, కానీ సంవత్సరాలైతే లేదుగా. అంటే ఇక్కడ ఏమర్థమైంది? అభ్యాసము లేదు, ఇష్టము లేదు. ఏదైనా మూలం మళ్ళీ ఇష్టం లేదు. మళ్ళీ ఇష్టం లేదంటే ఒప్పుకుంటారా? అస్సలు క్వశ్చనే లేదు. ఎందుకు లేదండి, ఉంది. అందుకే కదా ఇక్కడికి వచ్చామంటారు. మరి ఇక్కడికి వస్తే పూర్తి అవ్వాలి కదా, ఎందుకు అవటం ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? తృష్ణారాహిత్యం తృష్ణారాహిత్యం చేత ఆత్మజ్ఞానం వర్ధిల్లుతుంది. ఆత్మజ్ఞానము చే తృష్ణ వైదొలుగు. తృష్ణ అంటే అన్ని రకాలు, కేవలం అని కాదు. అసలు ఒక దాని మీద తాపత్రయం ఉండదు. చాలా మందికి ఏంటంటే అరుణాచలంలో ఏం తోస్తుంది, వెళ్ళి ఏం చేస్తాం? ఏమనాలి? అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడైనా ఇళ్లలో ఏం చేస్తున్నారు? అంతే కదా, అక్కడే ఏమి చేయటం. ఉద్యోగం చేసిన వాళ్ళకి ఉద్యోగం మానేస్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము? చెయ్యండి, సేవలు చేసుకోండి. ఇక్కడ ఎవరు వద్దన్నారు? ఆశ్రమాలు ఉన్నాయి. ఎక్కడైనా చెయ్యాలి అనుకుంటే ఎన్నో కనపడతాయి. చేయక్కర్లేదంటే సాధన చేసుకోండి, అలా హాయిగా నిశ్చలంగా కూర్చోండి. మరి తపస్సులు కొంతమంది ఎందుకు చేస్తున్నారండి? సిద్ధి పొందిన తర్వాత కూడా వాళ్ళు ఆ తపస్సు ఎందుకు చేస్తున్నారు? అలా తపస్సులోనే ఎందుకుంటున్నారు వాళ్ళు? దాని యొక్క ఆనందం తెలిస్తే కదా మనం బాహ్యాన్ని వదిలేస్తాం. పోనీ బాహ్యంలో ఆనందం ఉందంటే ఏమీ లేదు, లేదని మీరే కదా చెప్పారు. ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అనుకుని బతికేస్తున్నారు. మరి ఎలాగా? వెలుతురు వల్ల గోడ కనిపిస్తుంది, గోడ ఉండటం వలన దిశ యొక్క వెలుతురు కనిపిస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం తృష్ణారాహిత్యం ఒకదాని వలన మరొకటి వర్ధిల్లుతాయి. ఎక్కడ తృష్ణారాహిత్యం వృద్ధి చెందుచూ వస్తుందో అక్కడ జడ దృష్టి యొక్క అభావం పెంపొంది. ఎంతెంతగా జడత్వం తొలుగుతూ ఉంటే ఇదంతా అంతంతగా ఆత్మ చైతన్య రూపంగా ఈ దృశ్యము ప్రస్ఫుటమవుతూ వస్తుంది. అంతేకాకుండా ఎక్కడ ధన దారాపుత్రుల యందు తృష్ణ వృద్ధి చెందుతూ వస్తుందో అచ్చడ జడ దృష్టి ప్రవృద్ధమై అంతవంత వరకు బోధ దృష్టి సన్నగిల్లుతూ ఇది బోధ రూపమే, అనుభవజ్ఞుని స్వకీయమైన అనుభవ రూపమే అనే ఆ యొక్క అనుభూతి అనుభవాలన్నీ గోవింద కాదా. ముందు దృష్టి ఉంచుకోవాలి. మీరు దృఢ సంకల్పం చేస్తే సిద్ధించక ఏమవుతుంది?
ఏదైనా ఎవరికైనా అడ్డం వస్తుందా? అసలు అదేదో అయ్యే వరకు సిద్ధి పొందకూడదని రూల్ ఎక్కడన్నా రాసుందా? సిద్ధి పొందితే ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది అన్నా కూడా సిద్ధి పొందట్లే. ఇప్పుడు చాలా సార్లు చెప్పాను కదా కంఠక్షోభ వల్ల. బోధ యొక్క బోధత్వం అనే పాండిత్యము తృష్ణారాహిత్యమే అయి ఉన్నది. ఇక మూర్ఖత్వం యొక్క ఇలా చాలాసార్లు తిట్టాడు ఆయన. ఇప్పుడు రాముల వారు తిడుతున్నాడు అంతే, తిట్టలేదు, ఆయన చెప్తున్నాడు. తనకు అర్థమైనది తను చెప్తున్నాడు. మనం చేసేది మూర్ఖత్వం అని తెలియాలి కదా. సిద్ధి పొందకుండా మనం ధర్మం అన్నా ఇంకోటన్నా మూర్ఖత్వం కాదా? మిమ్మల్ని ధర్మం చెయ్యొద్దని అది చెప్పిందే ధర్మం చేయమని. మరి ధర్మం ఏ విధంగా మీకు అడ్డమైంది పూర్ణత్వానికి? అడ్డమని చెప్పగలరా మీరు? చెప్పలేరు, ఎందుకంటే అడ్డం లేదు కాబట్టి. ఎక్కడుందండి అడ్డం? అసలు క్వశ్చనే లేదు అసలు. కాబట్టి మూర్ఖత్వము యొక్క స్వరూపం తృష్ణ కలిగి ఉండటమే. అది ఏదైనా సరే, తృష్ణ అనగానే కోరికనే కాదు, ఒక అభిప్రాయమే తృష్ణ. ఇది నా అభిప్రాయము అని మీరు ఏదైతే పెట్టుకుని కూర్చుంటారో అదే తృష్ణ. అంతేగాని తృష్ణ అనగానే ఏదో కొనుక్కోవాల్సిందో పొందవలసిందో అలాంటివి తృష్ణలు కాదు. అన్ని రకాలు తృష్ణే. బాహ్యమే తృష్ణ. తృష్ణ లేని బాహ్యం ఒకటి చూపించండి. పడు తోముకోవటం అంటే మామూలుగా తోమేసుకుంటారు అక్కడే, అదే పేస్ట్ కాబట్టి. ఇక వస్తున్న తర్వాత కాఫీ తాగాలి, ప్రతిరోజు తృష్ణ, అది ఆటోమేటిక్ గా జరగదు. ఎందుకంటే అమ్మో కాఫీ కలుపుకో, నిన్న కొంచెం ఇదిగా ఉంది కదా, కొంచెం ఇవాళ మంచి కలుపుకో. టీ తాగాలి. ఏం వంట చేయాలి ఆలోచించకుండా చేస్తున్నారా? టక్కున ఏది ఉందో అది శుభ్రంగా తీసుకున్నాడు. ఏది పాడవుతుందో అన్నది మనకి ఎట్లాగో దృష్టిలో ఉంటుంది, అదేం మర్చిపోం అసలు. మామూలుగా ఏం కూరలు ఉన్నాయి, ఏవి పాడవుతాయి అన్నది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడన్నా మర్చిపోతాం, అది వేరే విషయం. కానీ మామూలుగా అయితే అది తీసేసి వండేసుకోవచ్చు. లోపల అంతరమున సాధన చేయమన్నారు. మనం అంతరమునకి ఏమి పంపించాలా అని ఆలోచిస్తున్నాం కదా. కుక్షిని నింపుకోవడానికి కాదు, కుక్షిని ఆనందంతో నింపండి అయ్యా అంటే, కుక్షినికి ఎలా నింపితే అది టేస్ట్గా, లోపలికి వెళ్ళాక టేస్ట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ వచ్చే కాస్తే కదా టేస్ట్. ఆ లోపలికి వెళ్ళాక ఉందా? కానీ ఆనందం అనేది ఇక్కడి నుంచి ఆ లోపల వరకు ఉంది. టేస్ట్ ఆ నాలుకకి తగిలిన కాసేపే కదండి. తర్వాత టేస్ట్ ఏం తెలుస్తుంది? ఏమన్నా తింటే తేనుపుల రూపంలో మళ్ళీ బయటకు వస్తుంది. అంటే అర్థమైంది కదా ఏమైందో. సభికులారా, తృష్ణారాహిత్యం, వాసనాక్షయం, బోధ యొక్క ఆధిక్యత, ఇవి రెండు పరస్పరం వృద్ధి చెందుతున్నప్పటికీ రెండు దృశ్య సంబంధమైనవే. ఆత్మ యొక్క అదృశ్య స్వరూపం వల్ల మాకు ఆత్మాను అనుభవం లభిస్తుందా అని మీమాంస పొందకండి. ఆత్మత్వం పొందడానికి మరెక్కడో వెతకకండి. దృశ్య సంబంధమైన కోరికలు తగ్గించుకునే ప్రయత్నంలో ఉంటే చాలు, ఆత్మానుభూతి దానంతట అదే మీ గుమ్మం తొక్కుతుంది అన్నారు. అంతే కదా, సింపులే కదా. ఇప్పుడు ఇందులో ఏం అబద్ధమేం లేదు. తగ్గించుకుంటూ రావాలి అంటే అర్థం ఏంటి? దీని విలువ పెంచుతూ పోతే అది ఆటోమేటిక్ గా తగ్గుతుంది కదా. కానీ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రాందే, ఒక అడుగు వేస్తున్నారు, మళ్ళీ అక్కడేసి అక్కడే సర్దుతున్నారు. వెళ్ళాలంటే ఇంటికి తాళం పెట్టే వెళ్ళాలి. మర్చిపోయానని నిమిషానికి ఒకసారి లోపలికి వస్తే ట్రైనో బస్సో కారో ఏదో పోతుంది, కానీ ఉంటుందా మన కోసం? కాబట్టి ఈ శరీరం అనే రథం అని అన్నారు కదా, పాపం కొంచెం ఉన్నతంగా చెప్పారు. రథము అన్నారు శరీరాన్ని. అది ఆగుతుందా?
అంతేగాని దృశ్య సంబంధమైన కోరికలను కొనసాగిస్తూ మాకు అఖండానుభూతి ఆత్మ సాక్షాత్కారం లభించలేదే అని అనుకుంటే లాభం. ఎలా లభిస్తుంది? బాధపడుతున్నావండి అంటే అది యాక్షనే అంటాను నేను. యాక్షనే. అమ్మమ్మ తెలియకుండా ఇప్పుడు ఈ మధ్య చెప్పట్లేదులేండి అంటున్నాను కదా అని కదా. లేదా లేదండి చేస్తున్నాను మధ్యలో జారిపోతుందండి, ఎట్లా జారిపోతుందో తెలియటం లేదు. ఇప్పుడు ఈ మధ్య అంటలేదులే కదా. అంతకుముందు అదే డైలాగ్ ప్రతిసారి. మీరు అసలు పట్టుకుంటే కదా అన్ని జారిపోకుండా ఉండడానికి. వేరేవన్నీ పట్టుకున్నారు కాబట్టి అవి జారిపోవటంలే. చూడండి అసలు ఎంత విచిత్రం కదా. పట్టుకున్నది జారిపోతుందా అంటారు కదా. ఒక్కటే ఉందండి, ఆ ఒక్కటైపోతే అసలు ఇక పూర్ణత్వమే నాకు. ముందు పూర్ణత్వం పొందమ్మా, ఆ ఒక్కటి కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది అంటే విన్నారా? వింటారా? అందరు అఖండ మౌనాలు. అది కాబట్టి దృశ్య సంబంధమైన కోరికలను కొనసాగిస్తూ మాకు మోక్షం కావాలి ముక్తి కావాలంటే ఎక్కడ లభిస్తుంది? ఎందుకంటే ఆత్మజ్ఞాన సమాచారం తృష్ణారాహిత్యానికి సహకరించాలి. తృష్ణ వలననే సర్వ దుఃఖాలు వచ్చి పడుతున్నాయి. తృష్ణారాహిత్యమే స్వయంగా దుఃఖ క్షయ స్వరూపం. తృష్ణారాహిత్యమే మహనీయుల దృష్టిలో ఉత్తమోత్తమ సంపద. కనుక తృష్ణారాహిత్యం అనే ఔషధం అత్యవసరం. అనంతము పరమశాంతమగు మోక్షపదం అధిరోహించిన జీవునకు శోకం అంటే ఏమిటో కూడా తెలియదు. జ్ఞాన సిద్ధిస్తే ఆయన అన్నదంటే మానేశారా రమణ మహర్షి ఏమన్నా? ఆయనకి లభించలేదా ఏమి? ఇల్లు వాకిళ్ళు అన్ని ఏర్పడలేదు. ఆయన అంత పెద్ద ఆశ్రమం ఏర్పడలేదు. తర్వాత కన్స్ట్రక్షన్ జరిగిన ఆయన ఉన్నప్పుడైతే జరిగాయి కదా కొన్ని. ఆయనకి ఏమన్నా లోటు జరిగిందా? మరి ఇంకా ఎందుకు అసలు భయం మనకి? దేనికి భయపడుతున్నారు తెలీదు. ఎందుకంటే దాచుకున్నారు, గురువుకి అది చెప్పట్లేదు. దాచుకున్నారు కాబట్టి మీరు పొందట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి దాచుకున్నారు లోపల. అంటే అర్థం ఏంటి? ఏదో తృష్ణ. ఏమీ లేదంటారు. ఏమీ లేదంటే మరి పొందాలిగా. పిల్ల అడిగిందమ్మా అన్నారు. పిల్ల అడిగిన దానికి ఏమిటి అడ్డం? ఇప్పుడు అడ్డం జరుగుతుందా? పరిష్కారం ఆయన చూపిస్తాడు. పరిష్కారం నా దగ్గర ఉంది అనుకున్నారు కాబట్టి మీకు పరిష్కారం దొరకదు. మీరేమనుకున్నారంటే మీ అభిప్రాయాలు ఇందా చెప్పలేదు, ఒక అభిప్రాయం ఇక్కడ పెట్టుకున్నారు. మరి అప్పుడు బంధం లేదా? మీరు ఒకటి దాచారు పిల్లల కోసం అని, బంధం కాదా? ఇచ్చేయండి వాళ్ళకి, మీ దగ్గర ఎందుకు? అప్పుడు మీరు ఫ్రీ అవుతారు కదా. కాదండి ఇప్పుడు కాదు అప్పుడు. మరి పూర్ణత్వం ఎలా పొందుతారు? ఎందుకంటే పోనీ ఇవ్వలేదు, ఓకే, దాని మీద మరి శ్రద్ధ ఎందుకు పెడుతున్నారు? మరి బంధానికి మీరు ప్రాముఖ్యత ఇస్తూనే ఉన్నారు కదా. ఇవ్వటం లేదా? ఇస్తున్నారు. ఇది వాళ్ళకి ఇది వీళ్ళకి అని రాశారు, ఇక్కడ పెట్టారు, మీ దగ్గరే పెట్టుకున్నారు కాబట్టి అది బరువే కదా. ఇచ్చేస్తే తేలికైపోతారు కదా. ఇవ్వలేదు, వదిలేయండి వాటిని, ఎవరికైతే వాళ్ళకి పోతాయి. అనుకున్నారు ఇచ్చేసేస్తే మీరు ఫ్రీ అయితే పూర్ణత్వం సిద్ధిస్తుంది కదా. అది ఉన్నా పూర్ణత్వం సిద్ధిస్తుంది, అదేం అడ్డం కాదు. కానీ దాన్ని ఏం చేశారు? సాధనకి మీకు మధ్యలో పెట్టారు. వ్యామోహం, ఆ బంధముల మీద వ్యామోహం, వాడు ఏమైపోతాడో అనే దిగులు, ఏదో ఒకటి. ఇద్దరికి ఒకేలాగా ఉందా? ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. దాంతో నానా ఏం చెప్తాం? శాంతమేది, ఆనందమేది?
అవన్నీ లోపల పెట్టుకున్నారు. గురువు గారు బయటకు చెప్తే గురువు గారు తిడతారేమో. లోపల ఉన్నవి తెలీదా? అవే కదా నేను చెప్పి తిట్టేది, లేకపోతే వేరేవే? అవే మీ లోపల ఉన్నవి కూడా, వేరేవేం లేవు. ఆ బంధమే ఉన్నది. ఇంకా బంధం పట్ల మోహము వ్యామోహము ఉన్నాయి, దాచారు. కాబట్టి దాచింది ఎప్పుడు? భయమే కదా, ఎవడొచ్చి ఎత్తుకుపోతాడో అని. దానికి కాపలా. మహర్షి, ఇప్పుడు నాకు మీరు మా తండ్రి గారు సభికులు భూత భవిష్యత్ సర్వ జీవరాశులు నేను అంతా బ్రహ్మరూపంగానే కనపడుతోంది. నిర్మల బోధ అంటే నిర్మల ప్రజ్ఞా స్వరూపుడనగు నేను ఈ బోధ రూపంగా బోధ్య రూపంగా తెలియబడే సర్వముగా వెళ్లి విరిసి ఉన్నాను. ఆహా, ఏదైతే పొందతగినదో అది పొందిన వాడనయ్యాను. చూడవలసింది పరిపూర్ణంగా చూస్తున్న వాడనై ఉన్నాను. సమస్తము కూడా ఇప్పుడు నాకు శివరూపమై శాంతమై ఏకమై ఆద్యమై నిర్వికారమైనట్టి బ్రహ్మముగానే భాసిస్తోంది. ఇప్పుడు నేను ఆత్మారాముడను, అధ్యాత్మరాముడను అయ్యాను. పరమశాంతాన్ని పుణికిపుచ్చుకున్నాను. తృష్ణారహితుడను, అహంకార వర్జితుడను అయ్యాను. ఇప్పటికి నా అంతరంగం సంకల్పరహితమై ఆకాశం వలె అతి నిర్మలమై. రావణ వారు కూడా ఏమన్నా రాజ్యం వెళ్ళుకోలేదా, పెళ్లి చేసుకోలేదా, పిల్లల్ని కనలేదు? ఇంకా మీకు ఎందుకు భయం నాకు అర్థం కాదు. ఆల్రెడీ మేమన్నీ అయిపోయాయి కదా. రావణ వారగా చిన్నపిల్లలు కాదు, ఆయన పెళ్లి చేసుకున్నాడు. రావణ మహర్షి కంటే ఇష్టం లేదన్నాడు, చేసుకోలేదు, అది వేరే విషయం. ఏమంటే రావణ మహర్షి చేసుకోలేదు కాబట్టి మీకు అయిపోయాయిగా పెళ్లిళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్లి కావాల్సిన పిల్లలు ఎవరు లేరు. భయపడ్డాను. మరి మిమ్మల్ని ఏమన్నా చేయొద్దన్నారా, తినొద్దన్నారా, తిరగద్దన్నారా? శుభ్రంగా తిరుగుతూనే ఉన్నారు కదా. మహాత్మా, ఎందుకో ఈ జీవులలో అనేకులు ఆత్మజ్ఞానం విషయంలో అశ్రద్ధ కలవారే అనేక దుఃఖములకు అనవసరంగా ఎరవుతుంది. ఇవన్నీ చాలాసార్లు వశిష్ఠుల వారు అన్నారు, చాలా మంది అన్నారు, శంకర్లు తిట్టారు. ఏం ఉపయోగమైంది? అజ్ఞానం వదలలే. అజ్ఞానమే బాగుంది. ఎంత తిట్టినా, ఎన్ని రకాల భయాలు ఇలా జరుగుతాయి, నికృష్ట జన్మలు పొందుతారు అన్నా అస్సలు అజ్ఞానంతో భయమే లేదు మాకు. పొందితే పొందవచ్చుగాక అన్న దృఢత్వమే కనపడుతుంది. దృఢత్వం అంటే అర్థం ఏంటి? ఇక్కడ దృఢత్వం లేకపోతే అదే కదా ఉన్నది. మరి సిద్ధి పొందకపోవడానికి, సాధన చెయ్యకపోవడానికి నిజంగా మరి ఏమిటి అడ్డం ఉన్నది? ఏదీ లేదు. ఏమి ఆశ్చర్యం! ఈ ఇంద్రియ విషయాలలో వారు ఏవేవో వెతుకుచూ మోసపోవచ్చు, అవకాశాలను వృధా చేసుకుంటున్నారు. కాలం జరిగిపోతుంది, శరీర పటుత్వం తగ్గిపోతుంది. దానికి నిదర్శనమే నిద్రలు. కంట్రోల్ చేయగలుగుతున్నారా నిద్రని? చేయలేరు. శరీరం అలసిపోతుంది, పటుత్వం తగ్గింది కాబట్టి. అప్పుడు నిద్రే వస్తుంది. బాహ్య విషయాలలో ఇంట్రెస్ట్ ఉండబట్టి అక్కడ నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి పెళ్లికి వెళ్ళి నిద్రపోతున్నారా? 2-3 గంటల పెళ్లిలో కూర్చుంటారు, నిద్రపోతారా? సినిమా చూసినప్పుడు నిద్రపోతారా? ఎన్ని రకాలండి. కాబట్టి ఏవేవో వెతుకుచూ మోసపోవచ్చు, అవకాశాలని వృధా చేసుకుంటున్నారు. తెలుసుకోవలసినది తెలుసుకోకుండా అందుకు వేరైన దృశ్య విశేషాలు ఎన్ని తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? ఇది అందరికీ తెలిసిన పరమ సత్యమే. అన్ని వృధానే, అన్ని నశించేవే. వాటిలో బాధలు ఉన్నాయి, బాధపడుతున్నారు, అయినా సరే అక్కడికే పోతున్నారు. ఇంకా ఏదో తృష్ణ, ఇంకా ఏదో కోరిక. వాళ్ళ గురించిన, పిల్లల గురించి అనండి, బంధాల గురించి అనండి, వాటి గురించి ఆందోళన. ఏం చేయగలుగుతున్నారు? మీకు తెలిసి ఏమీ చెయ్యలేరు మీరని కూడా తెలుసు. అయినా సరే అయ్యో బాధపడకుండా ఎలా ఉంటానండి, తల్లిని కదా, తండ్రిని కదా.
దాని బదులు సాధన చేస్తే ఆ సాధన ఫలితం వాడికి ఆయన ఇస్తాడో ఇవ్వడో ఏదో చేస్తాడు కదా. వాడికి ఆ భగవంతుడిని పరిచయం చేస్తారా? చెయ్యరు. ఏదో రకరకాలు, అందరూ ఒకేలాగున్నారనే చెప్పాలి. చాలా మంది ఈ దృశ్య సంస్కారాలను జయించే ప్రయత్నమే చేయటం లేదు. తృష్ణను ఆశ్రయించి అనేక జన్మలుగా ఈ దృశ్యంలో ఏదో పొంది ఎప్పటికో ఆనందించాలని అనుకుంటూ పరుగులు చేస్తూనే ఉన్నారు. వారి దుఃఖాలు తొలగటమే మన ఈ సంవాద ప్రయోజనం కదా. ఇంత చెప్పింది కంఠక్షోభ నిర్వాణ ప్రకరణం. ఇప్పుడు ఇది ఎన్ని, నేను రెండోసారి అంటే మీరు 3 సార్లు 4 సార్లు అయింది. అసలు ఎంత బోధ జరిగింది? బోధ ఏమైనా తక్కువ జరిగిందా? ఏం జరగల. అయినా ఇంకా బుద్ధుల్లో ఏవో ఉన్నాయి. ఇంకా ఏదో, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో, ఇంకా ఏదో, ఇంకా ఏదో, ఏదో పెట్టుకుంటారు అవసరం లేనివి. అలా విషయ తృష్ణలను జయించాలని కొద్ది మంది మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నించే వారిలో కొద్ది మంది మాత్రమే దానిని జయించి పొందుతున్నారు. అలాంటి వీర్యవంతులు పంజరమును ఛేదించిన సింహంలాగా వాసనాజాలమును ఛేదించి ఆత్మానందం అనే సువిశాల భూమిలో ప్రవేశించి ఆనందిస్తున్నారు. కాబట్టి ఈ ఈ యొక్క మీ బోధ అనేకులకు వాసనా ఛేదమునకు మార్గదర్శనం అవ్వాలి స్వామి అని అన్నాడు ఆయన. ఆ విధంగా శుద్ధ బోధయుక్తుడు, వాసనాక్షయం సముపార్జించుకున్నవాడు, అభ్యంతరమున పరమ ప్రకాశయుక్తుడు, ఆత్మజ్యోతిని సముపార్జించుకున్నవాడు స్వయంగా పరమశాంతిని పొందుతాడు. జ్ఞేయమగు ఆత్మను తెలుసుకున్నవాడే అతడు సంకల్పములకు ముందే ఉన్న తన స్వరూపాన్ని అంతటా అన్నిటా దర్శిస్తాడు. సర్వ సంకల్పములను అతిక్రమించిన ఆశయము గలవాడై ఉంటాడు. ఇహ ఆపై వాయువు ఉద్దేశరహితంగానే దేహములలో ప్రవేశించి ఉజ్జీవింప చేయటం, చెట్ల ఆకులను కదల్చటం ఇవన్నీ నిర్వర్తిస్తుంది చూసారా. ఆ విధంగా వాసన వర్జితుడై ఈ జగత్తులో చేష్టలను చేస్తూ ఉంటాడు. సమస్త పదార్థముల పట్ల తత్వ మననం, తత్వం అసి అని మరల మరలా సంభావించటం అంటే భావన చేస్తూ ఉండటం చేస్తాడు. అందుచేత ఆత్మకు వేరుగా ఎప్పుడైనా అనిపిస్తే అది భ్రమేనని గమనించి ఉంటాడు. సమస్త పదార్థాలు ఆత్మస్వరూపమే, కేవలం చైతన్యం మాత్రమే అను నిర్మల దృశ్యరహిత భావనయే వాసనారహిత స్థితి. అలాగే వాసనారహిత భావన ఉదయించినప్పుడు సర్వము పరబ్రహ్మ స్వరూపంగా అనిపించడం అత్యంత స్వభావ సిద్ధం. అతనికి సర్వము బ్రహ్మమే అని అనిపించడమే ముక్తి. అది ఏ స్థిర నిర్వాణ పదం. అట్టి వాని పట్ల సర్వ సంసార ప్రశమనం స్వయంగా ప్రతి. కాబట్టి ఎన్ని బోధలు చేసినా, ఎన్ని దుఃఖాలు స్వయంగా మీరే అనుభవిస్తున్నారు. మీకేం దుఃఖాలను ఉదాహరణలుగా చూపించవలసిన అగత్యము లేదు. ఎన్నో దుఃఖాలు స్వయంగా అనుభవిస్తున్నారు. సత్యం బోధపడింది, అందులో సందేహం. అందరికీ తెలిసిన పరమ సత్యమే, ఇప్పుడు అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎందుకన్న దానికి మౌనమే సమాధానం తప్ప సాధన సమాధానంగా ఉండటం లేదు. ఆ ప్రశ్న మీరు వేసుకోవటం లేదు. స్థిరత్వమో పరమానందమో పొందాలన్నా రావటం లేదు. అది మీలో దృఢంగా అయినప్పుడు జనక మహారాజ్ చెప్పాడు, రికాబ్లో ఇటు నుంచి అటు కాలేసే లోపల సిద్ధిస్తుంది. అది కావాలి కదా, ఆ సంకల్పమే లేదు. సంకల్పం ఉంటే సిద్ధిస్తుంది. ఎందుకు లేదు అంటే చెప్పాను కదా, మౌనమే తప్ప సాధన లేదు. గురువుకి చెప్పక్కర్లా, గురువుకి తెలియక్కర్లా, తెలుసు గురువుకి తెలీదా, కాకపోతే డైరెక్ట్ గా పెట్టి తిట్టట్లేదు అంతే. కొన్ని ఇండైరెక్ట్ గా అయితే తిట్లు పడ్డాయి కదా. తిట్లు పడని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఉన్నాయి. కానీ ఎంత తిట్టినా, ఎంతటి బోధలో భయంకరమైన విషయాలు
చెప్తూ ఉన్నా ఏ మాత్రము కూడా ఏం చెప్పాలి, ఇంకా దానికి చెప్పడానికి ఏమీ లేదు. సామెత అంటారు, తెలియని వాడికి చెప్పచ్చు, కాస్త తెలిసిన వాడికి కూడా, మధ్యవాడికి ఏమీ చెప్పలేము. ఇప్పుడు మీరు మధ్యలోనే ఉన్నారు. మొండివాడితో ఏమైనా పనులు చేయించచ్చా? చేయించగలరా? చేయించచ్చా కదా సార్, చేయించగలరా? ఇప్పుడు అదే పరిస్థితి మీద ఏం మొండితనం పెట్టుకుంటున్నారో మీకే తెలియాలి. బోధ జరుగుతోంది, ఏం లాభం? మొండిగా అలాగే ఉన్నారు కదా. సాధన ఎందుకు మరి ముందుకు వెళ్ళటం లేదు? ఇంకా బాహ్యంలోని కొన్ని విషయాలు మిమ్మల్ని బాధిస్తున్నాయి, కలవర పెడుతున్నాయి, రకరకాలుగా ఉన్నాయి కదా. మీరే చెప్తున్నారు కదా, నేనేం చెప్పట్లే మీ బాహ్య విషయాల గురించి. ఇంకా 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 అన్నారు. అసలు అవన్నీ వదిలేరా? ఫస్ట్ ఇది చెయ్యరా అంటే, ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే అన్ని వదిలేసి వచ్చారా, రాలేదా? వదిలేస్తేనే రాగలిగారు అన్నది పరమ సత్యం కదా. మరి సాధనకి ఎందుకు వదలట్లేదు? పోనీ అవన్నీ ఏమన్నా అయిపోతాయా, కుళ్ళిపోతాయా అక్కడ ఏమన్నా? అవేం కుళ్ళిపోవు, అసలు ఏం జరగదు, యథాతథంగానే ఉంటుంది. విధి రాత ఎలా ఉందో అలాగే ఉంటుంది. అయినా సరే కాబట్టి విఘ్నత కలిగిన సాధకులు సమయంని వృధా చెయ్యరు, సమయ సద్వినియోగం చేసి ఎంతో సమయిస్తున్నాడు ఆ పరమాత్మ. ఎన్నో సానుకూలం చేశాడు, దగ్గరున్న బంధాలను దూరంగా తరిమాడు. సాధన చేసుకోరా నువ్వు అని. ఎందుకంటే అక్కడ ఉంటే బాహ్యంలో ఎక్కువ ఉంటున్నారు కదా, అలా బంధాలను కూడా దూరంగా పెట్టాడు. బంధాలు దూరం వెళ్ళిపోయినా మనసులో బంధాలు దగ్గరగానే పెట్టుకున్నారు. మరి సాధన ఎందుకు అవ్వట్లేదు అంటే, ఏదో బంధమే కదా ఉంది. నేను అన్నది బంధం అంటే కేవలం మనుషులు, మీ పిల్లలే అంటలేదు. వస్తువులు అనండి, ఇల్లు అనండి, వాకిళ్ళు అనండి, ఏవో రకాలు పెట్టుకున్నారు. అవి వదిలేస్తే నెల రోజులు ఉంటారు, పట్టుకుంటే నేను అలానే భర్తని వాళ్ళందరినీ చేయటలేదు. ఈ యొక్క ధర్మం అక్కడ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. మనకు అక్కడ అసలు ఏది లేదండి, ఇక్కడైనా ఏది లేదు, అక్కడైనా ఏది లేదు. మరి అప్పుడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ సాధన చేయగలమో అక్కడ ఉండాలి. ఏమంటే మా ఇంట్లోనే నేను బాగా చేసుకుంటా, ఉండండి. గురువు ఎప్పుడన్నా బలవంతం చేశాడా? టాట్యూట్ అని ఏం చేయడు. ఎక్కడైనా మీరు ముక్తి పొందడం కావాలి కానీ గురువుకి మీరు ఇక్కడే ఉండాలని అంటారా? ఎవరికి చెప్తారు ఇక్కడ ఉండమని? వాళ్ళ మనసులో ఆ భావం స్థిరంగా ఉండి ఏవో కొన్ని అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులు తీసేసి గురువు ఏం పర్వాలేదు కట్టుకో అంటాడు. అప్పుడు కొంచెం ధైర్యంగా ముందుకు వస్తారు. అక్కడ పుష్ చేశాడా లేదా? అదే గురువు అనుగ్రహం అంటే. అది గ్రహించి అది తీసేసి మిమ్మల్ని తీసుకొస్తారు. ఎవరికి ఆ తపన లోపల ఉంటే. తపనే లోపల లేకపోతే ఏం తీసుకొస్తారు, ఏం చేస్తారు? తెచ్చినా ఏం లాభం? తెచ్చినా ప్రయోజనం ఉండదు. లోపల తపన ఉంటే తెచ్చినా ఉపయోగం. పోని అని కరుణతో తెస్తారు. తెస్తే మటుకు బుద్ధి మారద్దు. బోల్డ్ సామెతలు కదండి వాటన్నిటికీ. అలా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఉన్నారు, గురు సమక్షంలో ఉన్నారు, లేదా గురువుకి కనుసన్నల్లో ఉన్నారు అనండి, ఇంకోటి అనండి, ఏదన్నా అనండి. ఇవన్నీ మీరు మోక్షం పొందడానికి కోసం కానీ గురువుకి సపోర్ట్ గానా? మీరెందుకు గురువుకి సపోర్ట్? గురువు ఉండలేరండి, మీరే ఉన్నప్పుడు గురువు ఉండడా? గురువు ప్రయాణం ఒక్కటి చేయగలడు. మీరు గురువు మీద భావంతో గురువుకి వస్తానన్నారు, అంతేగాని మీరు గురువుకి అక్కడ ఏం చేయగలుగుతారు? అది మీ యొక్క ఒక సంస్కారం అని గురువు యాక్సెప్ట్ చేస్తాడు. ఆ సంస్కారం లేకపోతే గురువు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? ఉంది కాబట్టి సరే అంటారు. లేకపోతే గురువుకి ఏం చేస్తారండి? గురువు ప్రయాణం చేయలేడా? చేయగలడు. గురువుకి ఒక సపోర్ట్ అక్కర్లే.
కానీ ఆ సంస్కారంతో ఉన్నప్పుడు సరే శిష్యుడిని నిరాకరించడం గురువు వల్ల కాదని కరుణ ఉంటుంది కదా పాపం. కరుణని పోగొట్టి అంటే మీరు కొంత కఠినంగా ఉండగలుగుతారేమో నాగా అని గురువు కఠినంగా ఉండలేడు. కొన్ని విషయాల్లో ఉంటాడు, బుద్ధి మారే వరకు కఠినత్వం వహిస్తాడు. అది ఎంత మొత్తుకున్నా సరే వారిలో బుద్ధి మారాల్సింది. మారకపోతే వాళ్ళే పోతారు, గురువు గారికి ఏం నష్టం? పోతారంటే అర్థం ఇక్కడ ఉండకుండా. కాబట్టి అందులో కఠినత్వం వహిస్తాడు. ఎందుకంటే అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా గురువు మీదనే ఏవో అవాకులు చవాకులు అయితే గురువు ఎందుకు భరించాలండి? ఎప్పటి వరకు భరించాలో అప్పటి వరకు భరిస్తాడు. గురువు మీద మీరు చెప్పలేదని నేను అంటానా? ఉన్నారు, చెప్పిన వాళ్ళు లేరేంటి? ఏదో అనుకున్న వాళ్ళు లేరా? మీ అందరిలో ఉన్నారు. కానీ అవన్నీ పెద్ద ఎందుకు పట్టించుకోలేదు? సరే వాళ్ళు చేస్తారు, చాలా కఠినంగా ఉంటుంది. అది గురువు అనుకున్నది కాదు, అది అలా సహజంగా అలా వస్తుంది ఆ కాఠిన్యం. అంతేగాని తెచ్చిపెట్టుకున్న కాఠిన్యం ఎంతసేపు ఉంటుంది? మీ పట్ల ఉంటుందా తెచ్చిపెట్టుకున్న కాఠిన్యం? కోపం వచ్చినా ఆ క్షణంలో పోవటం లేదు. కాబట్టి ఆ కఠినత్వం కూడా సహజంగానే ఉంటుంది గురువులో. కరుణ ఎంత సహజమో కాఠిన్యం కూడా అంత సహజంగానే ఉంటుంది. కాబట్టి మనం ఏదో ఆహా అనుకుంటే చాలా కష్టం. ఆయన కాఠిన్యం కరగాలి అంటే అది. కాబట్టి అందరూ ఇంకనైనా అని అనాలా అనకూడదా నాకు తెలియదు ఇంకా. ఎందుకంటే నా బోధ ఎప్పుడో అయిపోయింది. మరలా మీరు ప్రార్థించారు కాబట్టి మళ్ళా చేశాను తప్ప, దీనివల్ల ఏదైనా ప్రయోజనం సిద్ధిస్తే అప్పుడైనా గురువుకి ఆనందం. శుభం భూయాలి. శివాయ గురవే నమః. 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 శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురుగారు. పాదాభివందనాలు. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మ. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. అమ్మ నమస్కారం అమ్మ. పాదాభివందనాలమ్మ. నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మ. శ్రీ గురుభ్యో నమః. గురుగారు పాదాభివందనాలు తల్లి. నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనములమ్మా. అమ్మా, గురుపదేశ రత్నమాలలో ఒక సందేహం ఉందమ్మా, అడగమంటారమ్మా? అమ్మా, ఇక్కడ ఇచ్చారమ్మా, బాగా పండిన పండు చెట్టు నుండి తానంతటా అదే రాలినట్లు సాధకుడు పరిపక్వ దశను పొందినట్లయితే ప్రారబ్ధం అడ్డుపడితే తప్ప గార్హస్థ్య జీవితాన్ని ఉప్పులేని గెంజిలాగా నిస్సారమని త్రోసిపుచ్చుతాడు, త్యజిస్తాడు. ఇక్కడ నాకు అమ్మా అర్థం కాలేదమ్మా. ఇక్కడ సాధకుడు అని తీసుకోవాలమ్మా, అంటే పరిపక్వత పొందినట్లయితే అన్నప్పుడు అది సాధకుడుగానమ్మా, జ్ఞానిగానమ్మా? అర్థం కాలేదమ్మా నాకు ఇక్కడ. పరిపక్వత అంటే జ్ఞాని ఎలా అవుతావు అమ్మా? మరి ఎప్పుడు సాధకమే, పూర్ణత్వం పొందే వరకు సాధనే. జ్ఞాని అని ఎలా అంటారు నువ్వు పూర్ణత్వం పొందకుండా? అమ్మా అమ్మా, అది పరిపక్వత పొందినట్లయితే ప్రారబ్ధం అడ్డుపడితే తప్ప గార్హస్య జీవితాన్ని ఉప్పులేని గజ్జిలాగా నిస్సారమని త్రోసిపుచ్చుతాడు అని అన్నారమ్మా. త్రోసిపుచ్చుతాడంటే వదిలేస్తాడని కాదు. ఇప్పుడు మీరందరూ చేసే ప్రారబ్ధ కర్మలే కదా.
మీరే పట్టుకు వేలాడుతున్నారు. పిల్లలు అన్నారు, బంధాలు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. అమ్మా లేనిపోనివి తెచ్చినది మీరే. ఏదెలా అమ్మా ఉందో అలా నడిస్తే ఏ కర్మ మిమ్మల్ని అడ్డుకుంటుంది? మీరే ప్రారంధ కర్మ మీరు కొని తెచ్చుకున్నది, మీరు అనుభవిస్తున్నారు అంతే. మిమ్మల్ని ఆహా. అనుభవించి చెప్పలేదు అమ్మా అంతే. అర్థమైందమ్మా. పాదాభివందనములమ్మా. అర్థమైందమ్మా. వశిష్ఠుల వారు అంటున్నారు, మహర్షి రామచంద్ర, నీవు ప్రబుద్ధుడవు అయ్యావయ్యా. నీవిప్పుడు చెప్పిన వాక్యాలు అజ్ఞానుల పామర దృష్టిలను హరించే విధంగా ఉన్నాయి. అనుభవ సిద్ధములు, యుక్తియుక్తములు కూడా. అందుచేత జ్ఞానులకు ఆనందాన్ని గొలుపుచున్నాయి. నీవు చెప్పినదంతా పరమ సత్యం. ఈ దృశ్య జగత్తు అసత్య అయినప్పటికీ సంకల్పముల కారణంగానే ఈ రూపములుగా భాషిస్తున్నదగుచున్నది. నిస్సంకల్పము చేతనో ఇదంతా సర్వదా మొదలంటా శమించినదే అవుతోంది. ఆత్మగా అనిపించటమే దృశ్యము యొక్క శమనము. ఆత్మగా అనిపించగానే సర్వము శశాంతి పొందుచున్నది. అది ఏ పరమార్థము. నీవు చెప్పినట్లుగా చలనము, చలనరహిత స్థితి రెండూ కూడా వాయువు యొక్క రూపములే కదా. అలాగే కల్పనా రూపమగు బంధము, అకల్పనా రూపమగు మోక్షము రెండు కూడా పరబ్రహ్మం యొక్క రూపములే. అంతేగాని అవి మరొక రూపం కాదు. పరబ్రహ్మం నందు ఏకత్వము లేదు, ద్వైతము లేదు. ప్రబుద్ధుడైన మనుజుడు సమాధి వ్యవహారము ఈ ఉభయ సందర్భాలలోనూ ఒకానొక అనిర్వచనీయమైన శిలాగర్భం వంటి నిశ్చల స్థితిని వహించి ఉంటాడు. అది పొందితే అనుభవం వస్తుంది. పొందింది ఎలా వస్తుంది మీకు ఇవన్నీ? అదే ప్రబుద్ధుడైన మనుజుడు అన్నారు కాబట్టి ప్రబుద్ధుడు అవ్వాలి. అట్టి నిర్వాణ పదమునందు నిశ్చల స్థితి కలిగి ఉండి జీవన్ముక్తులు వ్యవహారములోను సమాధి యందు కూడా సమాన రూపంగా వర్తిస్తున్నారు. అట్లాగే ప్రబుద్ధులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తదితర జీవన్ముక్తులు కూడా ఇటు వ్యవహారమునందు అటు సమాధి యందు నిత్య చిద్ఘన పదమునందు సదా వెలియుచునే ఉన్నారు. నీవు కూడా మావలనే చిన్మయ పదాన్ని సముపార్జించుకుని జీవన్ముక్తుడవై ఉండేదవుగాక అని ఆశీర్వదించాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, మహర్షి, ఈ జగత్తు బ్రహ్మమునందు బ్రహ్మమే అయి అసద్రూపంగాను, ఉత్పత్తి రహితంగాను, అప్రకాశ రూపంగాను, ఆరంభమే లేనిదిగాను, ఆకార శూన్యంగాను, మిథ్యగాను భాసిస్తోంది. మృగతృష్ణలో జలం, ఆ జలంలో ఆవర్తములు కనిపిస్తాయి చూచారా? బంగారంలో ఆభరణం కనిపిస్తోంది కదా. స్వప్న సంకల్పములలో పర్వతములు, ఇళ్ళు, వాకిళ్ళు, ఎప్పుడో చూచినా ఎప్పుడూ చూడని నగర వీధులు కనిపిస్తాయి కదా. అలాగే పరబ్రహ్మం నందు ఈ జగత్తు భాసిస్తోంది. వశిష్ఠుల వారు అన్నారు, బిడ్డ రామచంద్ర, నీ వాక్యాలు మృదు మధురములు, పరమ సత్యాలు. అయితే నోటితో చెప్పగలగటం వేరు, అనుభూతి అనుభవం వేరు కదా. అందుచేత నీ బోధాభివృద్ధి కొరకు ఈ సంవాదం మరికొన్ని విశేషాలు ముముక్షవులకు అందించడానికి వీలుగాను శిష్య పరీక్షార్థం నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సర్వ సభికులకు నీ సమాధానాలు సంశయములన్నిటినీ తొలగించటమే నా ఉద్దేశం. ఈ దృశ్యము అందరికీ ఎదురుగా ప్రత్యక్ష ప్రమాణములచే దృఢీకరించబడినదై అర్ధక్రియా సామర్థ్యంతో కూడినదై ఉంటుంది కదా. నెత్తి మీద కూర్చుని ఉన్న దాని వలె అనిపిస్తోంది. అట్లు మహాప్రకాశక శీలమై ఉన్నప్పటికీ ఈ జగత్తు అనే ఆభాస లేకపోయే ఉన్నదని ఎలా చెప్పగలవు అని అడిగాడు. చెప్పండి ఇప్పుడు సమాధానం. ఒక్కొక్కళ్ళు చెప్పండి, ఎవరెవరు చెప్తారు. అర్థమైంది కదా. దృశ్యము అందరికీ ఎదురుగా ప్రత్యక్ష ప్రమాణములచే దృఢీకరించబడినదై అర్ధక్రియ సామర్థ్యంతో కూడినదై ఉన్నది. నెత్తి మీద కూర్చుని ఉన్న దాని వలె అగిపిస్తోంది ఈ దృశ్యం. అట్లు మహాప్రకాశశీలమై ఉన్నప్పటికీ ఈ జగత్తు అంటే జగత్తు లేదు అని ఎలా చెప్తున్నావు అని అడిగారు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. ఎప్పుడైతే నేను బ్రహ్మం అవుతానో అంతా కూడా బ్రహ్మమయంగానే ఉంటుంది కాబట్టి జగత్ అనేది ఇంకా వేరే
సపరేట్ గా ఏమీ లేదు, ఇదంతా బ్రహ్మమే అనే దృష్టితో ఉన్నప్పుడు ఏదీ లేదు అనేది అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. సరే, రాముల వారు ఏమన్నారు? మహాత్మా, సర్వ జగత్ అనుభవములకు ముందుగా అనుభవజ్ఞుడు ఉండాలి కదా. అనుభవజ్ఞుడు, అనుభవాలు తెలుసుకున్నవాడు ముందుగానే ఉండి ఉండకపోతే అనుభవాలకు నాంది ఎక్కడిది? అట్టి అనుభవజ్ఞుడు సర్వ అనుభవాలకు మునుముందుగానే ఆత్మస్వరూపుడే అయి ఉన్నాడు. అట్టి కేవలాత్మ స్వరూపుని సమక్షంలో జగత్ దృశ్యమనబడే బాహ్యత్వము జనించడానికి కారణం కాగలిగినది ఏదన్నా ఉందా? ఏదీ లేదు. కారణమే లేనప్పుడు కార్యం ఎక్కడిది? కనుక ఈ జగత్తు ఉత్పన్నమే అవ్వలేదు. ఈ కుందేటి కొమ్ములు అవన్నీ కూడా అసత్యమే కదా. ఈ జగత్తు ఈ రీతిగా భ్రమయే అయి ఉన్నది. స్వప్న ద్రష్టకు వేరుగా స్వప్నము లేనట్లే జాగ్రత్త ద్రష్ట యొక్క స్వకీయ తాత్పర్యమునకు వేరుగా జాగ్రత్త దృశ్యము కూడా లేదు. దేని నుండి ఈ జాగ్రత్త భ్రాంతి ఉత్పన్నమైనదో అట్టి దానికి ఆత్మకు వేరుగా కారణం ఎక్కడిది? స్వప్న ద్రష్టకు వేరుగా స్వప్నము లేదు. అలాగే జాగ్రత్త ద్రష్ట యొక్క స్వకీయ తాత్పర్యమునకు వేరుగా ఇంకో దృశ్యము లేదు. పోని కారణము ద్రష్ట స్వరూపమగు బ్రహ్మమని అందామా? అది కుదరదు. బ్రహ్మము సదా నిర్వికారము, జరామరణ రహితము. అట్టి నిర్వికార బ్రహ్మము దృశ్యమునకు కారణం ఎలా అవుతుంది? అవజాలదు. బ్రహ్మమే కాకుండా దృశ్యం యొక్క కల్పనకు మరొక కారణం ఎక్కడిది? మరొకటేదైనా ఉండి ఉంటే ఆత్మ అనన్యం ఎలా అవుతుంది? దృశ్యమునకు ఇది అనతగిన రూపం ఎక్కడిది? పైగా సవికారమైన ఏ వస్తువైనా సరే ఒకనొక పూర్వ అవస్థ నశిస్తేనే వర్తమాన అవస్థ పొందుతుంది. సృష్టి ఆదిలో సర్వము పదార్థ శూన్యం అయి ఉండగా కేవలము చైతన్యం మాత్రమే శ్రేష్టమై ఉండగా ఏ పూర్వ అవస్థ నుండి ఈ జగత్ పదార్థాలు ఉత్పన్నమవుతాయి? వాక్కుచే చెప్పబడలేనిది నిర్వికారమగు బ్రహ్మమే. త్రాడు పాముగా కనిపిస్తున్నట్లుగా ఈ రీతిగా జగదాకారంగా విజృంభిస్తోందని అందామా? అప్పుడిగా జగత్తు యొక్క శబ్దార్థములు సత్యములవుతాయి కదా. రజ్జు సర్ప భ్రాంతిలో సర్పం మొదలే లేదు. త్రాడు సర్పం అనే రూపము దాల్చింది అనేది అయుక్తం కదా. తాడు సర్పరూపం దాల్చింది అన్నది యుక్తిమా? కాదు కదా. కాబట్టి అవాచ్యము. శాంతము అయినట్టి బ్రహ్మపదమున బ్రహ్మమునకు అనన్య స్వరూపుడకు హిరణ్య గర్భుడు అంటే జలంలో ప్రథమ తరంగం వంటిది. ప్రథమ చైతన్య తరంగం కొంచెం నామరూపాత్మకమైన సూక్ష్మ శరీరం ధరిస్తోంది. స్వప్నంలో కొద్ది సమయం తన స్వల్ప కల్పనా శరీరంలో తనకు అన్యమైన స్వప్న దృశ్యానికి ప్రతి జీవుడు తనకు అన్యమైన దాని వల్ల చూస్తూనే ఉన్నాడు కదా. అలాగే ప్రథమ చైతన్య స్వరూపుడకు హిరణ్య గర్భుడు కూడా ఒకంతకాలం వివర్త రూపము సూక్ష్మ శరీరం ధరించిన వాడై ఉన్నాడు. అట్టి స్వప్న సదృశ సూక్ష్మ శరీరం ఈ జీవుని స్వప్నంలా కాకుండా బహు దీర్ఘకాలం కొనసాగవచ్చుగాక. కాని ఈ ముల్లోక జగత్తు హిరణ్య గర్భుని సుదీర్ఘ స్వప్నమే. సత్య సంకల్ప రూపుడకు ఆ బ్రహ్మదేవునకు దేశకాల క్రియాది సమన్వితమగు ఈ జగత్తంతా కూడా చిదాకాశమునందే స్వయంగా భాషిస్తోంది. ఏమైంది? మరి అట్లా అనుమానంగా చూస్తాను. మిథ్యాభూతమగు ఈ జగత్తునందు మిథ్యారూపుడగు ఆ బ్రహ్మదేవుడు మిథ్యగానే ఈ భూత భువనాది సర్వ సమాచారాలను గావించుచు వివర్త భావాన్ని పొందుచున్నాడు. ఆయనే అనర్థ రూపములైనట్టు అనేక పదార్థ సంరంభమును గురించిన భ్రమను కల్పిస్తాడు. స్వకల్పితములకు లోకములలో ప్రవేశించి వ్యష్టి జీవరూపంతో పుణ్య పాప భోగార్థం తన కల్పిత త్రిజగత్తులందు తానే తిరుగుచున్నాడు. అతని సంకల్పం యొక్క పూర్వస్థితి ఎట్టిదో ఇప్పటి స్థితి కాకతాళీయంగా అట్టిదే. అతని సంకల్పము చేతనే చాలా చెప్పాడు ఈయన. జగత్తునందు ఎదురుగా కనిపించేదంతా సుస్థిర స్థితి వలె అగుపిస్తోంది. అట్టి సంకల్ప నిర్మితమైన ఈ దృశ్య జగత్తు మిథ్యగా అనే స్థితి పొంది ఉన్నది. అంటే కారణాలతో, అంటే ఉదాహరణలు, కారణాలంటే ఇక్కడ ఉద్దేశం ఉదాహరణలతో నిరూపిస్తున్నాడు. మీకులాగా ఒక చిన్న ముక్క చెప్పి ఆగిపోలే. అంటే అంత స్పష్టత ఉంది.
అంటే ఏ ఉదాహరణగా తీసుకున్నా, ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా జగత్తు మిథ్యయే. కాబట్టి అతని మాయ, ఎవరి మాయ ఇవన్నీ కాదయ్యా, ఉన్నది ఆ జగత్తు. ఏ విధంగా తీసుకున్నా కూడా జగత్తు మిథ్యయే అన్నది నిరూపిస్తున్నాడు. అందుకని ఇంత చెప్పాడు. ఒకానొక ప్రదేశంలో ఒక చోట ఒక శిల ఉన్నది. ఆ శిల ఒక సమయంలో కామ వికారం సరే ఏమిటంటే శిలకి అసలు ఆకారములు అంటే ఒక శిలకి ఏమన్నా గుణములు అవన్నీ ఉంటాయా? అలాంటివి ఎక్కడ కనపడవు కదా. దానిలో ఏదో కలిగింది అంటే భావాలు ఉన్నాయంటే నమ్ముతారు ఎవరన్నా? కాబట్టి అది మొదలే అసలు అబద్ధం. అలాంటి దానికి ఒక అంటే నాకు ఎప్పుడు ఇది ఇష్టం ఉండదు చెప్పటం, గొడ్రాలి కొడుకు అనేది ఎందుకో నాకు నచ్చని పదం. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి అదే అంటే ఆవిడకి అసలు పిల్లలే ఉండరు. పిల్లలు లేనివాడు, ఆ పిల్లలు లేనివాడు కనపడ్డట శిలకి. శిల మొదటే అబద్ధం. శిలకి ఏవో ఉన్నాయి అని అంటమే అబద్ధం. అలాంటి దానికి పిల్లలు లేని వాడు పిల్లవాడు కనపడ్డాడు. అసలు పిల్లలే లేరంటే, పెళ్ళే కాలేదంటే ఎంతమంది పిల్లలంటే సమాధానం ఎలా ఉంటుంది? అలాగా పిల్లలు లేని వాళ్ళకి ఆ పిల్లవాడు దీనికి గోచరించాడు అనేసి. సరే ఇలా సరే ఏంటంటే ఇవన్నీ కూడా రకరకాలుగా అక్కడ ఒక వర్ణన జరిగింది. సినిమాల్లో కొన్ని అర్ధరహితంగా కనపడవు మనకి. కొన్ని కథలు విన్నప్పుడు మన చందమామ కథల్లో కూడా కొన్ని అన్ని మనకేమి ఇది అనిపించేది కాదు కదా చిన్నప్పుడు. ఏదో మహాద్భుతంగా ఏంటి అది ఇలా జరుగుతుందా అని. అలాగా ఇవన్నీ కూడా అర్థసారంలాగా అంటే ఆద్యంతము ఏమాత్రం సమకూడని విధంగా కనపడతాయి ఈ వాక్యాలు. ఇంకా ఇందులో ఒక్క వాక్యమైన శిలకి ఒక గుణం కలిగింది అనటం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? కాబట్టి మొదటి నుంచి కూడా అన్ని కూడా అసందర్భమే. అంటే ఏవి నిజాలైతే కాదు. ఇలా కనపడటం కుందేటికో ఇవన్నీ కూడా ఏదైతే మనం అసత్యమని మనం చాలా సార్లు ఉదాహరణలు వచ్చిందో అదే కదా ఇది కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఏ మాత్రము కూడా సమకూడని విధంగా అంటే ఏది కూడా నిర్ధారించింది సత్యం అని చెప్పగలడా? ఒక్కటన్నా అందులో నిజం ఉన్నదా? లేదు కదా. అదే విధంగా జగత్తు మిథ్యగా అనే స్థితి పొంది ఉన్నది. వాస్తవానికి ఈ జగత్తు ఆకాశ కోశం వలె అతి స్వచ్ఛమై శిల యొక్క గర్భంలాగా చిద్ఘనమై పరమ మౌన శాంత రూపమై నాశరహితమై ఉన్నది. శిల అంటే అలాగే ఉంటుంది. శిలలో ఎక్కడ రాయి పగలు కొడితే లోపల రాయి ఉంది కానీ లోపల ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు. అదే విధంగా ఎక్కడ చూసినా అంతా మిథ్యయే అంటే అంతా నాశనం అయ్యేదే గాని ఎక్కడ స్థితి పొంది లేదు. జగత్తు అంటే సర్వాకారుడు, సర్వ సంకల్పధారుడు, చిన్మాత్ర రూపుడైన విరాట్ పురుషుని యొక్క సూక్ష్మ శరీరం నందుగల విషయాభిముఖమైన స్ఫురణ. ఆయనలో కొంత స్ఫురణ ఇందాక చెప్పాడు కదా, హిరణ్య గర్భుడు నామరూపంగా ఒక చిన్న ఇది పొందాడు. ఆ తర్వాత అతను కలగన్నాడు. ఇదంతా ఆయన కలట. హిరణ్య గర్భుడి యొక్క కళ ఈ జగత్తు అని చెప్పాడు. ఇప్పుడు అది నిజమా అని విచారణ చేస్తారా? అక్కర్లేదు. అది విచారణ చేసే లోపల పోతారు అనవసరంగా. అలాంటి విచారణ అంటే ఏదైతే ప్రయోజనం లేదో ఆ విచారణలు చెయ్యరాదు అని చెప్పటం. సరే, విరాట్ పురుషుని యొక్క సూక్ష్మ శరీరం నందుగల విషయాభిముఖమైన స్ఫురణము, అట్టి స్ఫురణమే ఈ జగత్ రూపంగా భాసిస్తోంది. ఈ ప్రకారంగా సమస్తము కూడా సర్వదా విషయత్వము మొదలైన దోషములు లేని బ్రహ్మమే. ఇదంతా దోషరహితమైన సచ్చిత్ ఆనంద రూపమై శాంతము ఏకము ఆద్యంతవర్జితమగు బ్రహ్మ ప్రకాశమే అయి ఉన్నది. ఇహ జగత్తు అని దేనిని అంటాం? జలంలో అనేక తరంగముల ఉత్పత్తి వినాశనములు సంభవించవచ్చుగాక. వాటిలో ఏ తరంగం జలం కన్నా భిన్నం? అలాగే బ్రహ్మమునందు జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయముల మాత్రం చేత కూడా బ్రహ్మం కంటే ఈ జగత్తు భిన్నత్వం ఏ మాత్రము లేదు.
శుద్ధ జల బిందువు శుద్ధ జలంలా స్వభావ సిద్ధంగా లయమవుతుంది చూచారా. అలాగే సార అసారములను గుర్చిన వివేకం గల తత్వజ్ఞానులు కొందరు ఈ సభలో ఉన్నారు. వారు శుద్ధ బ్రహ్మము అనే ఏకరసత్వం పొందియే ఉన్నారు. ఆహా, ఏమి ఆశ్చర్యం! ఈ జగత్తు పరబ్రహ్మం యొక్క అవయవమా అన్నట్లుగా, పరబ్రహ్మం యొక్క కార్యమే అన్నట్లుగా బ్రహ్మమునకు భిన్నమైన దాని వలె భాసిస్తోంది. కానీ విచారించి చూస్తేనో ఈ జగత్తు బ్రహ్మమే అయి ఉన్నది. ఎందుకంటే శాంతము నిర్మలము నిష్క్రియమగు బ్రహ్మమునందు బ్రహ్మం చేత గాని మరింకే కారణం చేత గాని జగత్ అసలు ఏర్పడజాలదు. స్వప్న పదార్థములన్నీ స్వ ఆత్మరూపమే అయి ఉన్నాయి. దృశ్య రూపములన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయి. మృగతృష్ణగా కనిపించేదంతా ఎడారి భూములే కదా. ఎరుగబడిన తరువాత స్వప్నాదులందు ఎవరికి సత్యత్వ బుద్ధి ఉంటుంది? అలాగే ఈ జగత్ దృశ్యం కూడా. శ్రోత్రియుడగు బ్రాహ్మణునకు మద్యం మత్తు ఏమిటో తెలియదు కదా. అలాగే జ్ఞాని ఈ దృశ్యము ఏమిటో, బాహ్య రూపము ఈ ప్రపంచము భోగరసం యొక్క విశేష రుచి ఏమిటో తెలుసుకొనటం లేదు. ఈ సంస్పర్శజనిత భోగములు వస్తుతః పైకి ఆకర్షితంగా కనిపిస్తున్నప్పటికీ ఇవి దుఃఖప్రదములే. భోగాలన్నీ అవే కదా. ఇట్టి విషయోన్ముఖత్వము భ్రమచేతనే రూపుదిద్దుకుంటోంది. అందుచేత ఈ దృశ్యము స్వకీయమగు ఆత్మరూపంగా తెలుసుకొనట చేతను, నిజ శుద్ధ రూపంగా దర్శించటం చేతను నిత్యముక్తమగు ప్రశాంతాత్మానుభవం సిద్ధిస్తోంది. ప్రియజనులారా, మీరంతా అట్టి స్వస్వరూప ప్రశాంత ఆత్మతత్వ దృష్టిచే మీ కనపడుచున్న ఈ వారి దృశ్యాన్ని పునీతం చేసుకోండి అని అన్నారు. ఇంత చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ మీరు ఇంత చెప్పాలని నేనేం అంటలేదు, కానీ ఒక సమాధానం తెలిసిందే అన్నారు. సమాధానం మీకు తెలిసిందే, ఎందుకు జగత్తు మిథ్య భాషిస్తోంది అని. లేని జగత్తు, ఆ దానికి సమాధానము స్పష్టంగా చెప్పకపోతే ఎట్లా? పరీక్షలో రాస్తే రావాలి కదా. ఇప్పుడు నేనేదో సంస్కృతం రాశానని మీరు అలా ఏదో చెప్పేస్తే ఇక్కడ మీరు అనుభవం పొందాలి. మీరు అనుభవం పొందలేదని అనడం లేదు, మళ్ళీ అనుభవం ఉన్నది కానీ స్పష్టమైన అనుభూతి లేదు. ఏదో పొందేశాం అనుకున్నారు కాబట్టి సమాధానం స్పష్టంగా లేదు. సమాధానం మరి సరిగ్గా లేకపోతే పాస్ అవుతారా? ఇది అంతా సెల్ఫ్ టెస్ట్. ఇక్కడ ఏమన్నా వేరే టెస్టులు ఉన్నాయా? ఇదంతా సెల్ఫ్ టెస్ట్ కదా. మరి మీ యొక్క అనుభవము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ మీ సమాధానాల్లో మీకు స్పష్టత లేకపోతే ఎలా కుదురుతుంది? సమాధానం స్పష్టం. ఇక్కడే మనకేం సమయంతో పని ఉందా? మిమ్మల్ని ఏమైనా ఒక్క నిమిషం చెప్పమన్నాను, టూకీగా చెప్పమని అన్నానా? అనలేదు కదా. స్పష్టంగా చెప్పాలి. సమాధానము అంటే స్పష్టత మీలో ఉంటే బయటకు వస్తుంది. కాబట్టి ఎలా ఆయన అడిగిన ప్రశ్నలన్నీ నేను మిమ్మల్ని అడుగుతాను, స్పష్టంగా సమాధానం చెప్తుంది. చాలు, రోజుకొకటి. శుభం భూయాలు.